ఎన్బీకే 111 కి ఆదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే రాయల్ టైటిల్ ఫిక్స్. అఖండ 2 దెబ్బ తర్వాత మలినేనిపైనే ఆశలని. ఇంతకీ బాలయ్య 111 టైటిల్ ఏంటి, ఆ జోనర్ ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ వరుస సినిమాలతో యంగ్ హీరోలకు ఏం మాత్రం తగ్గకుండా గట్టి పోటీ ఇస్తున్నారు. లేటెస్ట్ గా బోయపాటి సీను డైరెక్షన్ లో వచ్చిన అఖండ 2 సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి బాలయ్య ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రిజల్ట్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ బాలకృష్ణ మాత్రం ఆ సినిమా విషయాన్ని పక్కన పెట్టి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కంప్లీట్ గా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. కెరీర్లో వెనక్కి తిరగకుండా చూడకుండా ముందుకు దూసుకెళ్లేటువంటి తత్వం ఉన్నటువంటి బాలయ్య ఇప్పటికే తన 111 మూవీపై ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టారు. ఈ సినిమాను డైరెక్టర్ గోపీచంద్ మల్లేని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ సక్సెస్ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు సహజంగానే పెరిగిపోయాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుండగా ఫస్ట్ షెడ్యూల్లోనే బాలకృష్ణ పాల్గొనబోతున్నారని కూడా సమాచారం. ఈ సినిమా పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతుందని ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్ల ద్వారా చూస్తే అర్థమవుతుంది. కథలో బాలకృష్ణ డబుల్ యాక్షన్ చేయనున్నారని కూడా, అందులో ఒక పాత్ర మహారాజుగా ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఈ సినిమాకు మహారాజు అనేటువంటి టైటిల్ని ఫిక్స్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్న టాక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే టైటిల్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి. పిరియాడికల్ నేపథ్యానికి బాలయ్య మహారాజు క్యారెక్టర్కు ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన నయనతార మహారాణి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తుండడంతో మరో హైలైట్గా మారింది. ఇప్పటికే నయనతారకు సంబంధించినటువంటి ఓ వీడియోను కూడా మూవీ టీం రిలీజ్ చేయగా ఆమె లుక్కి మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే బాలకృష్ణ నయనతార జోడీ గతంలో సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ వంటి సినిమాలతో కలిసి నటించి హిట్లు అందుకోవడంతో ఈసారి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్లో గట్టిగా ఉంది. ఇంకా ఈ సినిమాలో బాలకృష్ణ స్వయంగా ఒక పవర్ఫుల్ పాటను పాడబోతున్నారని కూడా సమాచారం. ఈ పాట బాహుబలిలోని సాహోరే బాహుబలి రేంజ్లో ఉండేలా డిజైన్ చేస్తున్నారట. అలాగే ఫస్ట్ షెడ్యూల్లోనే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ను షూట్ చేస్తున్నారని, ఈ ఫైట్స్కు రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. బాలయ్య స్టైల్కు తగ్గట్టుగానే పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ ఉండబోతున్నాయని కూడా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అఖండ 2 తర్వాత బాలకృష్ణ కంప్లీట్గా ఎన్బీకే 111 పై ఫోకస్ పెట్టడంతో గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా టాలీవుడ్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్గా మారింది. టైటిల్ లుక్, పిరియాడికల్ బ్యాక్గ్రాఫ్ అన్నీ కలిపి ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. త్వరలోనే మరిన్ని అఫీషియల్ అప్డేట్స్ రానుండడంతో బాలయ్య ఫ్యాన్స్లో ఉత్సాహం పీక్కి చేరుతుంది. సో మొత్తంగా బాలయ్య ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలన్నీ కూడా వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అయిపోయాయి. గతంలో సింహాకాంక్షలు మొదలు పెడితే బోయపాటి సీను డైరెక్షన్లో వచ్చినటువంటి ప్రతి సినిమా మంచి హిట్టే అందుకుంది. గతంలో సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ కూడా సినిమా కూడా మంచి సక్సెస్ని అందుకుంది. ఆ బరిలో సంక్రాంతి విన్నర్గా కూడా బాలయ్య తన విశ్వరూపాన్ని కూడా చూపించడం మనం చూసాం. అయితే ఈసారి అఖండ 2 ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. బట్ అఖండ సీక్వెల్ కాబట్టి డెఫినెట్గా ఆ రేంజ్లో ఉంటుంది. కానీ ఎక్కడో డెఫినెట్గా కొంచెం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఓకే, అంటే అఖండ 2 మూవీ డెఫినెట్గా అటు 3D విజువల్స్ అండ్ కొన్ని లాజిక్ లేకుండా బాలయ్య సినిమాని చూస్తే డెఫినెట్గా అది ఎవరికైనా ఎక్కుతుంది అనడంలో మరోసారి ప్రూవ్ చేసింది. బట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో అయితే అవ్వలేదు. బట్ కాకపోతే ఎన్బీకే 111 మాత్రం డెఫినెట్గా అటు ఒక పిరియాడికల్ స్టోరీ అండ్ ఒక రాజ్ క్యారెక్టర్, సో ఈ రెండు కమాండింగ్గా ఎక్కడ లింక్ చేస్తారు ఏంటి అనేది గోపీచంద్ మల్లేని చూడాలి. మహారాజ్ అనేటువంటి టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఈ సినిమాకి డెఫినెట్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వీరసింహారెడ్డి రొటీన్ స్టోరీ అయినా కానీ బట్ దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో గోపీచంద్ మల్లేని డెఫినెట్గా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మహారాజ్ క్యారెక్టర్ కూడా గతంలో బాలయ్య చేసినటువంటి అన్ని డబుల్ యాక్షన్ క్యారెక్టర్లు అయినా కానీ బట్ ఇది చాలా కొత్తగా అండ్ దాని తర్వాత ప్రెజెన్స్ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని కూడా మేకర్స్ అయితే కొన్ని విషయాలు మాట్లాడితే అయితే తెలుస్తుంది. సో చూడాలి, ఇన్ కేస్ ఎన్బీకే 111 టైటిల్ మహారాజా లేకపోతే ఆ పిరియాడికల్ డ్రామా దాన్ని ఎలా మ్యాచ్ చేస్తాడు. అండ్ ఆదిత్య 369 కొంచెం ఆ బ్యాక్గ్రాఫ్లో కూడా సినిమా ఉంటుంది. బట్ ఇది ఎటు తీసుకెళ్తారో తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఎన్బీకే 111 మాత్రం ఒక మంచి హై ఫీస్ని ఇస్తుంది బాలయ్య ఫ్యాన్స్ కని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి ఎన్బీకే 111 మహారాజు టైటిల్ ఎలా ఉందనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.